గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దోమల బెడద అధికంగా ఉంది. దీంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. హాస్పిటల్స్ లో ఓపీలు 15% పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ మాత్రం దోమల నియంత్రణ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. 3 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన 12 మస్కిటో ట్రాపింగ్ మిషన్లు వినియోగించకపోవడంతో పనికి రాకుండా పోయాయి. చెరువులు, కుంటల వద్ద దోమలను చంపడానికి డ్రోన్ల స్ప్రేలు నామమాత్రంగా చేస్తున్నారు. దోమల నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెప్పిన జీహెచ్ఎంసీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నామమాత్రంగా ఫాగింగ్ చేస్తూ ఉండటంతో కూడా దోమల బడద అధికమైంది. ఫిర్యాదులు చేసినా ఫాగింగ్ చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 300 ఫాగింగ్ మెషిన్లు, సర్కిళ్లకు 2 చొప్పున 60 పెద్ద మెషిన్లు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు జరగటం లేదు. గ్రేటర్లో ఇప్పటి వరకు 1143 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా ఆ లెక్క 2000 దాటి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల నియంత్రణకు ప్రతి ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తోంది ప్రభుత్వం. అయినా అధికారుల పనితీరు వల్ల ఈసారి కూడా విష జ్వరాల కేసులు అధికమవుతున్నాయి. దోమల నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని జీహెచ్ఎంసీ కోరుతోంది. ఇంటి చుట్టుపక్కల ఉండే కూలర్లు, టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, కుండల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తోంది. ఇక దానివల్ల దోమల వ్యాప్తి కాస్త తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వ్యాధులు కాస్త నియంత్రణలోనే ఉన్న డెంగీ కేసులు మాత్రం పెరుగుతున్నాయని వైద్య అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కూడా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్లతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చాలా మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. ఇక డెంగ్యూ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం మనం నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఆర్ఎంఓ ఉన్నారు జయలక్ష్మి మేడం. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే వర్షాకాలం సీజన్ మొదలవగానే ఈ హాస్పిటల్కి అధికంగా రోగుల తాకిడి అనేది ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఓపీ ఎలా ఉంది, ఇన్పేషెంట్ వార్డ్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే మేడం. మ్యామ్, ప్రస్తుతం ఓపీ ఏ విధంగా ఉంది, వస్తున్నటువంటి పేషెంట్ల సంఖ్య ఏ విధంగా ఉంది? ఓపీ 900 to 1000 దాకా ఉంది. నిన్నైతే 1100 వచ్చారు. ఇప్పుడు 12:30 అయింది కదా, 600 దాటింది ఓపీ. ఐపీ కేసెస్ కూడా పెరిగినాయి అనమాట. ఐపీ కేసెస్ 55 నుంచి 60 దాకా ఉన్నారు. తర్వాత లాస్ట్ ఒక 1 వీక్ 10 days బ్యాక్ మాత్రము 25 to 30 ఉన్నారు. ఈ 3 రోజుల నుంచి ఐపీ పెరిగింది, ఓపీ కూడా బాగా పెరిగింది. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కదా, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ పగలంతా ఎండ ఉంటుంది, నైట్ వర్షం వస్తుంది. అట్లా కూడా పేషెంట్లు కూడా సిక్ అవుతున్నారు అనమాట. రొటీన్గా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జీఈ కేసులు అందరూ అట్లనే అందరూ సివియర్గా అనేది మాత్రం సివియర్గా అయితే మాత్రం కావట్లేదు. జస్ట్ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్తో వస్తున్నారు. వాళ్ళకి రొటీన్ ట్రీట్మెంట్, ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చిస్తున్నాము. 3-4 days కల్లా రికవరీ అయితే వెళ్ళిపోతున్నారు. మరీ రికవరీ కాలేదనుకోండి, 5th day 6th day అట్లా వస్తే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఏమైనా అడ్వైజ్ చేసి అవసరమైతే అడ్మిట్ చేస్తాం. అయితే ప్రస్తుతం ఓపీకి వస్తున్నటువంటి కేసులలో డెంగ్యూ కేసులు ఏమైనా మనకు బయటపడుతున్నాయి మ్యామ్? ఇన్పేషెంట్ అయిన వాళ్ళలో డెంగ్యూ బారిన పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డెంగ్యూ బారిన అంటే మామూలుగా వార్డ్ 2, 3, 4 ఉన్నాయి మాకు. వార్డ్ 2, 3, 4 అంటే ఒక 2-3 పాజిటివ్ కేసులు ఉంటున్నాయండి. సో వస్తున్న పేషెంట్లు ఏ సిమ్టమ్స్ తోటి ఎక్కువగా మన దగ్గరికి వస్తున్నారు మ్యామ్? వస్తున్న పేషెంట్ ఫీవరు, బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్ వాటితోనే వస్తారు. ఏమన్నా ఉంటే మోషన్స్, ఇవే రొటీన్ సిమ్టమ్స్. సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. సో పేషెంట్లలో ఏజ్ గ్రూప్స్ వైజ్గా మనం చూసుకుంటే చిన్నపిల్లలు ఉంటున్నారా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటున్నారా, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉంటున్నారా? ఎవరు ఎక్కువగా ఉంటున్నారు మ్యామ్? అంటే అందరూ ఉంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటున్నారు, 20-30 సంవత్సరాల వాళ్ళు ఉంటున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ 40 years వాళ్ళు ఉంటున్నారు, 55-60 years వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట. లేకుంటే సీజన్ కాబట్టి కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, పిల్లలు, ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం అఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు ఇక్కడ ఎన్ని నమోదు అవ్వడం జరిగింది మ్యామ్? డెంగ్యూ కేసులు అంటే ఈ నెల అంటే లాస్ట్ మంత్ మాకు డెంగ్యూ 41 cases దాకా వచ్చాయి జూలైలో. అంటే ఇప్పటికే ఒక 20 cases ఉంటాయి. మనం గత ఏడాదితోటి కంపేర్ చేసుకుంటే ఈసారి డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? ఫీవర్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంది మరి? గత ఏడాదితో పోలిస్తే కొంచెం పెరిగింది, కానీ 2018 అంత
ఎక్కువైతే కాదు. 2018లో కొంచెం డెంగ్యూ బాగా సివియర్గా వచ్చినాయి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్ కానీ కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి. కానీ ఈసారి వచ్చినాయి కానీ అంత సివియర్గా కాదు. కానీ అంతగా మనం అంత ఆందోళన చెందాల్సిన పని అయితే ఏం లేదు. సో డెంగ్యూ వచ్చింది అని ప్రజలు గుర్తించాలంటే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం గుర్తించవచ్చు అంటారు? ఫీవర్ ఉంటుంది. ఫీవరు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, రిట్రో ఆర్బిటల్ పెయిన్. ఏమన్నా కొంతమందికి ఎక్కువగా ఏమన్నా సివియర్గా ఉండి ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గిపోయినాయంటే మాత్రము వాళ్ళకి ఏమన్నా బ్లడ్ మోషన్స్, బ్లీడింగ్ గమ్స్, బ్లడ్ వామిటింగ్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళని మనం అడ్మిట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రజలు? ఎందుకంటే మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా మనకు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు ఉన్నాయి. సో జనాలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జ్వరాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో, ఎందుకంటే ఈ వర్షాల వల్ల వాటర్ కూడా కొంచెం పొల్యూట్ అవుతుంటుంది కాబట్టి బయట కూడా ఫుడ్ అయినా కానీ హోటల్స్లో కానీ బయట రోడ్ల మీద ఫుడ్ తీసుకోవడం కానీ అది మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయాలి. ప్లస్ దోమలు అవి లేకుండా మనకు చుట్టుపక్కల ఈ వర్షాల వల్ల ఈ గుంటల్లో కానీ కొబ్బరి చిప్పలు, టైర్లు, వాటిలో నీళ్లు ఉన్నప్పుడు కొంచెం వాటి వల్ల కూడా దోమలు పగటిపూట దోమ గుట్టి డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అని పాటిస్తున్నాము. అట్లా చేయడం వల్ల మనం కొంతవరకు దోమల బారిన పడకుండా డెంగ్యూ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఫీవర్ హాస్పిటల్లో బెడ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది మేడం? ఇప్పటి వరకు ఎంతమంది ఇన్పేషెంట్ అవ్వడం జరిగింది? 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నారు. అంటే జీఈ కేసులు ఉన్నాయి, చికెన్ పాక్స్ 1-2 చికెన్ పాక్స్ ఉంటాయి, మీజిల్స్ ఉంటాయి 1 or 2 కేసెస్, ఫీవర్లు ఉన్నాయి అన్నమాట. మేల్ పైరెక్సిల్ వార్డు, మేల్స్కి ఒక వార్డు ఉంటుంది జ్వరాలకి, ఫిమేల్స్కి ఉంటాయి, చిల్డ్రన్. సో ఇందులో డెంగ్యూ కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు మ్యామ్? అంటే 60 మందిలో డెంగ్యూ కేసెస్ ఒక 3 to 5 తప్ప ఎక్కువ ఏం లేవు. సో వచ్చిన వాళ్ళను సిమ్టమ్స్ వాళ్ళకి సివియర్గా ఉంటే టెస్ట్లు చేసి ఇన్పేషెంట్ చేసుకుంటున్నాము, లేదంటే పంపించేస్తున్నాము. అంటే డెంగ్యూ సిమ్టమ్స్ తోటి ఎవరైనా సివియర్ కాకుండా మామూలుగా వస్తున్న వాళ్ళు ఉన్నారా మ్యామ్? డెంగ్యూ అంటే మైల్డ్గా ఫీవరు, ఏమన్నా ప్లేట్లెట్స్ ఏమన్నా కొంచెం 125 బిలో 1 lakh అట్లా ఉంటే అడ్మిట్ చేస్తున్నాం. ఒక 3-4 days ఉంచిన తర్వాత బ్లడ్ కౌంట్ ప్లేట్లెట్స్ పెరిగితే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఓకే. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వైరల్ ఫీవర్స్ అనేవి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఓపీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇన్పేషెంట్ అవుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి మామూలు రోజులతోటి మనం కంపేర్ చేస్తే ప్రజెంట్ మనకు ఓపీ దాదాపు 900 వరకు, ఒక్కొక్క రోజు 1000 కూడా దాటుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక అధికంగా లక్షణాలతోటి ఉన్న వారిని ఇన్పేషెంట్ చేస్తున్నామని, వారు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ పంపిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇన్పేషెంట్లు 60 మంది ఉండగా డెంగ్యూ బారిన పడిన వాళ్ళు 3-4 ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సివియర్గా సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. వీడియో